ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 2వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, అలాగే దైవం మీకు తోడుగా ఉంటుంది. అయితే ఏ అంశాల్లో దైవం మీకు తోడుగా ఉంటుంది, ఎటువంటి అద్భుతాలు మీ యొక్క జీవితంలో మీరు చూడబోతున్నారు, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు మర్చిపోరు. అలాగే అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటుంది. అయితే వీరి లోపల ఉన్నటువంటి ప్రధానమైన లోపాలు ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది. ఈ యొక్క లక్షణాల కారణంగా జీవితంలో అనేక రకాల ఇబ్బందులు వీరు ఎదుర్కొంటారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క డిసెంబర్ 2వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు చూస్తే మీరు చేసినటువంటి పూజల ఫలితం కావచ్చు, పుణ్య కార్యాల ఫలితం కావచ్చు, మీకొక ప్రమాదం నుండైతే ఆ దైవం మిమ్మల్ని కాపాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో మీకు ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదం నుండి మిమ్మల్ని దైవశక్తి కాపాడుతుంది. అంటే మీరు ఏ దైవాన్ని పూజించినా సరే, మీ ఇష్ట దైవాన్ని పూజించినా సరే, మీరు చేసినటువంటి పూజలు, పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితం ఈ రోజు మీకు దక్కబోతుంది. మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మీరు త్రుటిలో తప్పించుకోగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఇది శుభకరమైన దినమనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఆ దైవశక్తి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ప్రమాదం నుండి కాపాడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మీకు చాలా మంచి రోజు. అది మీకు ప్రమాదం కావచ్చు, లేకపోతే ఏదైనా ఆవేశపూరిత నిర్ణయం తీసుకుని మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఆ నిర్ణయం తీసుకోకుండా దైవశక్తి ఏదో ఒక రూపంలో వచ్చి మీకు తోడుగా నిలబడి మీరు ఆ నిర్ణయం తీసుకోకుండా ఆపేస్తుంది. అలాగే పెట్టుబడులు పెట్టేవారు కూడా ఆ పెట్టుబడి పెట్టడం వల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఆ పెట్టుబడి పెట్టాలనే ఆలోచన మీరు కలిగి ఉన్నారు, కానీ దానికి సంబంధించి ఆ యొక్క పనిని మీరు పూర్తి చేయకముందే ఏదో ఒక ఆటంకం కలిగి ఆ పని ఆగిపోతుంది. ఈ విధంగా మీకు చెడు జరిగే అంశం ఏదైతే ఉందో ఆ చెడు జరిగే అంశం నుండి మీరు త్రుటిలో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీ యొక్క పూజల ఫలితం, పుణ్య కార్యాల ఫలితం ఈ రోజు మీరు పొందుకోబోతున్నారు. ఆ దైవశక్తి మీకు తోడుగా ఉండి మీరు తప్పు చేయకుండా, మీరు పొరపాటు చేయకుండా, మీకు ఎటువంటి నష్టం జరగకుండా ఆపేస్తుంది. ఇటువంటి మంచి ఫలితాలు ఈ కుంభరాశి వారికి డిసెంబర్ 2వ తేదీ సోమవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూసినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితం మీకు దక్కుతుంది. అది ఏ రకమైన ఫలితమైనా అయి ఉండొచ్చు. అంటే చాలా కాలంగా మీరు ఉద్యోగార్థులై ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం మీకు రాబోతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు ఈ రోజు వినే అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య మాత్రం కొంత మనస్పర్ధలకి తావు అనేది కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. కాబట్టి కుంభరాశి వారు ఈ రోజు కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దుడుకుతనం కావచ్చు, లేకపోతే కఠినత్వం కావచ్చు, మీ కుటుంబ సభ్యులతో మీకు
విభేదాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో కూడా చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఇక వ్యాపారస్తులకి చూస్తే లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ముందుగా మనం చెప్పుకున్నట్లుగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానివల్ల నష్టం జరుగుతుంది అనుకుంటే కనుక ఇక నష్టం జరగకుండా ఆ దైవశక్తి మీకు తోడుగా నిలబడి ఆ నిర్ణయం తీసుకోకుండా మీకు ఏదో ఒక ఆటంకాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా త్రుటిలో మీకు పొంచి ఉన్నటువంటి పెద్ద సమస్య కావచ్చు, ప్రమాదం కావచ్చు, దాని నుండి మీరు తప్పించుకుంటారు. దైవశక్తి మీకు తోడుగా నిలుస్తుంది. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా ఉద్యోగ జీవితంలో మీకున్నటువంటి సవాళ్లను మీరు అధిగమించగలుగుతారు. ఉద్యోగ జీవితంలో ఇదివరకు రాని మంచి ఫలితాలను కూడా ఈ రోజు మీరు చూసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా మీకు పోటీదారులుగా ఉన్నటువంటి అంటే మీ యొక్క ఉద్యోగస్తుల్లో ఎప్పుడూ కూడా మీతో పోటీ పడే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ఇది వరకు మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు వారి మీ దగ్గరికి వచ్చి మాట కలుపుతారు. చాలా సఖ్యతగా మీతో కలిసిపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కొన్ని శుభకరమైన అంశాలు ఉన్నాయి. పై అధికారుల ప్రశంసలు పొందుకోవడానికి మీరు పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేస్తారు. దానికి సన్నిహితుల నుండి పూర్తి మద్దతు అనేది కూడా లభిస్తుంది. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మీ యొక్క పరీక్షలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి సన్నిహితులను ఈ రోజు మీరు కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వివాహాది శుభకార్యాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మంచి సంబంధానికి సంబంధించి మధ్యవర్తుల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఈ రోజు తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో కొన్ని అనుకూల, కొన్ని అననుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక స్థితి చూస్తే కనుక అనుకోని ఖర్చులు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యల నిమిత్తం కొంత డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మీ అనారోగ్య సమస్యల నిమిత్తం కూడా అయి ఉండొచ్చు. అయితే ముఖ్యంగా విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం కూడా మీరు డబ్బు కొంత వృధాగా ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ రోజు అనవసర ఖర్చులకి, విలాసవంతమైనటువంటి వస్తువులకి ఖర్చు చేయకుండా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే కనుక ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దీపధూప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి ఫలితాలైతే మీరు పొందుకుంటారు. అలాగే మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం వల్ల అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది. అలాగే మీ యొక్క ఆర్థిక స్థితి సహకరిస్తే అనాథాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తులకు కనీసం ఒక పూట భోజనం పెట్టించడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయటం వల్ల అత్యంత పుణ్యఫలం మీకు లభిస్తుంది. ఇది వరకు మీరు చేసినటువంటి పుణ్య కార్యాలు, అలాగే దైవారాధనలు, పూజలు, నోములు, వ్రతాలు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాన్ని మీరు ఈ రోజు దినఫలాల్లో అనుభవించబోతున్నారు. మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి, మీకు పొంచి ఉన్నటువంటి పెద్ద సమస్య నుండి, పెద్ద నష్టం నుండి మీరు త్రుటిలో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు చేసినటువంటి పూజల ఫలితంగా ఆ దైవం మీకు తోడుగా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఏది మంచి, ఏది చెడు అనే అవగాహన మీకు కల్పిస్తుంది. ఏదైనా పని మీరు మొదలు పెడుతున్నప్పుడు ఆ పనిలో మీకు లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంది అనుకుంటే ఆ పని మీరు మొదలు పెట్టకుండా ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో దైవశక్తికి తోడుగా నిలిచి మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి పొరపాట్లు చేయకుండా మీకు ఆటంకాలు కలిగించి మిమ్మల్ని ప్రమాదాల బారి నుండి కాపాడుతుంది. శివారాధన చేయండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అలాగే మీ యొక్క శక్తి మేరకు అవసరాల్లో ఉన్న పేదవారికి దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, డిసెంబర్ 2వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, దైవం ఏ విధంగా మీకు తోడుగా ఉంటుంది, ఎటువంటి అంశాల్లో మీరు ఆ దైవశక్తి తోడుగా ఉండటం వల్ల శుభ ఫలితాలు పొందుకుంటారు. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.